వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ విష్ణు. రైట్ నౌ నేను హైదరాబాద్లోని ఆవాస హోటల్లో ఉన్నాను. ఇవాళ ఇక్కడ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ బిజినెస్ ఫోరం మీటింగ్ జరుగుతోంది. ఈవెంట్కి దాదాపు 200 మందికి పైగా వివిధ వ్యాపార రంగాలకు సంబంధించిన వ్యాపార ప్రముఖులందరూ కూడా విచ్చేశారు. సో వారితో మాట్లాడి ఇవాళ హైదరాబాద్లో ఈ ఆప్తా మీటింగ్ జరుపుకోవడం వెనుకున్న ఉద్దేశం ఏంటి, అసలు ఆప్తా మీటింగ్ యొక్క విశేషాలు ఏంటో వారితో మాట్లాడి తెలుసుకుందాం. చలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ఇవాళ హైదరాబాద్లో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా బిజినెస్ ఫోరం మీటింగ్ అయితే చాలా అట్టహాసంగా జరిగింది. ఈవెంట్కి దాదాపు 200 మందికి పైగా వివిధ వ్యాపార వర్గాలకు సంబంధించిన వ్యాపార ప్రముఖులందరూ కూడా ఇవాళ ఆప్తా మీటింగ్ అటెండ్ అయ్యారు. సో అయితే ఇప్పుడు ప్రస్తుతం నాతో పాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ కన్నెగంటి రమేష్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి ఆప్తాతో వారికి ఉన్న అనుబంధం గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ విష్ణు గారు. సార్ రమేష్ గారు, ఎలా అనిపిస్తుంది ఇవాళ మన హైదరాబాద్లో ఇంత పెద్ద ఎత్తున ఆప్తా మీటింగ్ జరుపుకున్నాం కదా, ఏంటి అసలు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఈ ఈవెంట్కి సంబంధించి? It's a wonderful event. I really feel thrilled and I'm excited to be part of this such a global platform. I always vision that the way that the American Jewish community has become big in the international business. You name anything in the New York, you name anything in the Los Angeles or elsewhere in Europe, American Jewish community is doing an exceptional, phenomenal job in terms of economy, polity, technology. They are there everywhere. So, APTA, American Progressive Telugu Association, is actually, to me, I don't know personally, I can't speak for APTA, but to me personally, APTA is on the go-ahead of looking up to something like American Jewish community to emulate, because they are very less in number in the US government and politics, but their influence is phenomenal. Yes, I think I'll take something related to American Jewish community as a role model to emerge as the best forum to bring. And I really congratulate Mr. Srinivas Chandu, my brother, my cousin, who has been striving very hard since 2008 along with Srinivas Chimata and Sameta sir and many others. But I have seen how, in flesh and blood, yes, how hard has he been working for the last 16 years to build this such a global platform.